ఈవెంట్ మేనేజ్మెంట్లో నిన్న రిస్క్కి సంబంధించి కొన్ని రిస్కుల గురించి మాట్లాడుకున్నామండి. అంటే రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి రకాలలో మనం 3 రకాలు నిన్న చెప్పుకోవడం జరిగింది. అందులో ప్రకృతి వైపరీత్యాల రిస్క్ అనేటటువంటిది మాట్లాడడం, రిస్క్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ అని, అట్లాగే ఫైర్ రిస్క్, అగ్ని రిస్కులకు సంబంధించి మాట్లాడుకున్నాము. అలాగే మూడోది ఫైనాన్షియల్ రిస్క్ అనేది గురించి చెప్పుకున్నాము, ఆర్థికపరమైనటువంటి రిస్క్ని. అయితే నెక్స్ట్ రిస్క్ కింద మనం ఒకటి లీగల్ రిస్క్ అండి. 4వది లీగల్ రిస్క్. లీగల్ రిస్క్ ఓకే. ఈ లీగల్ రిస్క్ అంటే ఏమిటి అని చూసేటప్పుడు దీన్నే న్యాయపరమైన లేదా చట్టపరమైనటువంటి రిస్క్గా మనం చెప్తామండి. ఇవి సాధారణంగా క్లయింట్లు కోరుకున్నవి లభ్యం కానప్పుడు వారి అవాస్తవ అంచనాలచే ఏర్పడతాయి. అంటే వీళ్ళు క్లయింట్లు ఏమైతే కోరుకుంటారో అవి లభ్యం కానప్పుడు వారి యొక్క అవాంఛనీయమైనటువంటి అవాస్తవ అంచనాలచే ఇలాంటి రిస్కులు అనేటటువంటిది ఏర్పడతాయి. ముఖ్యంగా ఈవెంట్ నిర్వాహకులు క్లయింట్ల మధ్య పరిష్కార తగువులుగా రూపొందించబడతాయి. అంటే ఇక్కడ ఈవెంట్ నిర్వాహకులకి క్లయింట్ల మధ్య తగవులుగా ఇలాంటి మేనేజ్మెంట్, ఈ రిస్క్ మేనేజ్మెంట్లో ఈ లీగల్ మేనేజ్మెంట్ రిస్క్ అనేటటువంటిది మనకి రూపొందించబడతాయి. అంటే ఇక్కడ క్లయింట్లు అనుకున్నటువంటిది ఏదైనా అవాస్తవమైనటువంటి అవాంఛనీయమైనటువంటి అంచనాలండి. అంటే అవాస్తవము అంచనాలచే ఇవి ఏర్పడతాయని చెప్తున్నారు. అంటే లీగల్ రిస్క్కి సంబంధించి క్లయింట్లు వారు కోరుకున్నది ఏదైనా లభ్యం కానప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే అక్కడ ఈవెంట్ నిర్వాహకులకి క్లయింట్లకి మధ్య ఉండేటటువంటి కొంచెం వారు జరగడానికి అవకాశం ఉంటుంది. మాటల యుద్ధాలు కానివ్వండి, లేకపోతే ఇంకా భీకరమైనటువంటి పోరు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి తగవులుగా మనకి తీర్చడం అనేటటువంటిది ఈ లీగల్ రిస్క్లో మనం చూడవచ్చు అనమాట. అంటే తగవులుగా ఏర్పడడం అనేటటువంటిది ఈ రిస్క్లో జరుగుతుంది. వేదిక నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండనప్పుడు, అంటే ఆల్రెడీ ఈవెంట్ నిర్వాహకుడికి ముందుగానే ఆ మేనేజ్మెంట్ చెప్తుందండి, బాబు పలానా ఈవెంటు మరి ఇది అవుట్డోర్లో జరిగేటటువంటి మీటింగ్స్ ఇక్కడ మనకు చాలా పకడ్బందీగా ఉండాలి, చాలా నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడద్దు అనేటటువంటి విషయాలన్నీ చెప్తాయి. కానీ అక్కడ తీరా ఆ ఈవెంట్ చూసేటప్పటికి అక్కడ ఆ ఈవెంటు నాణ్యతా ప్రమాణాలకి లోబడి ఉండనప్పుడు ఆటోమేటిక్గా ఇటు ఈవెంట్ నిర్వాహకుడికి అలాగే ఆ క్లయింట్లకి మధ్య ఏదైనా కొంచెం వాగ్వివాదాలు అనేటటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ తగవులు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆ ఈవెంట్ నిర్వాహకులు ఒప్పందపు రేటు కంటే అధికంగా వసూలు చేసినప్పుడు, అంటే ఈవెంట్ నిర్వహణ అనేటటువంటిది ఒక కార్యక్రమానికి ఒక రేటు ఫిక్సేషన్ వాళ్ళు చేసుకుని 50,000 1,00,000 ఫిక్సేషన్ చేసుకుని తీరా చేసిన తర్వాత ఎంత అయిపోయిందని చెప్పి దానికన్నా ఎక్కువగా రేటు ఏదైనా వసూలు చేసేటటువంటి పక్షంలో ఆటోమేటిక్గా ఇక్కడ ఇరువురి మధ్య కొంత వాగ్వివాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందంటే వీళ్ళు అనుకున్నటువంటివి జరగలేనప్పుడు, లభ్యం కానప్పుడు, క్లయింట్లు ఏదైతే ఆశిస్తున్నారో ఆ కార్యక్రమం ద్వారా అది అక్కడ క్లయింట్లు మనం సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పవచ్చు అనమాట. ఈ రిస్క్ని బట్టి ఆలోచిస్తే అక్కడ క్లయింట్ ఏదైతే కోరుకున్నాడో ఈవెంట్ మేనేజర్ల నుంచి ఆడికి ఆ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది అతనికి కలగలేనప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వాళ్ళ ఇరువురి మధ్య చిన్న గొడవలు అనేటటువంటిది ఏర్పాటు అవ్వడము, అంటే పరిష్కార తగవులుగా ఇక్కడ రూపొందించి మళ్ళీ ఎవరో రావడం, ఏదో పరిష్కారం చేసుకోవడం అనే దానికి ఈ లీగల్ రిస్క్ అనేటటువంటిది ఇంకా మనం చెప్పవచ్చును. అలాగే చాలినంతగా సరఫరా అనేటటువంటిది చేయలేనప్పుడు, అక్కడ సరఫరాలో కూడా లోపభూయిష్టం ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారండి, నిర్ణయించుకుంటారు అన్నీ కూడా. కానీ అక్కడికి జరిగిన తర్వాత వాస్తవానికి వచ్చేటప్పటికి
అక్కడ కొంచెం లోపభూయిష్టంగా అనిపించడము, అంటే సరఫరా అనేటటువంటి చాలనంతగా లేనప్పుడు. అలాగే న్యాయపరమైనటువంటి ఉల్లంఘన జరిగినప్పుడు. అర్థమైందండి? ఉదాహరణకి ఇక్కడ ఒక లిక్కర్కి సంబంధించి ఏదైనా సప్లై చేస్తున్నారనుకోండి, ఈవెంట్ నిర్వాహకులకు సంబంధించి 18 సంవత్సరాల లోపు ఉండేటటువంటి యువకుల్ని ఈ మందు సరఫరా చేయుట ఎక్స్చేంజ్ చట్టానికి విరుద్ధం. కాబట్టి అలాంటి న్యాయపరమైనటువంటి చట్టానికి విరుద్ధంగా ఏదైనా కూడా వీళ్ళు ఇక్కడ చేసినప్పుడు, అంటే న్యాయపరమైనటువంటి ఉల్లంఘన ఏమైనా జరిగినప్పుడు ఈ రిస్క్ అనేటటువంటిది మనకి ఏర్పడుతుంది అన్నమాట అండి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ క్లయింట్ ఏదైతే కోరుకుంటున్నాడో అవి వాడికి అక్కడ లభ్యం కానప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేటటువంటి రిస్కులు ఈ లీగల్ రిస్క్ అంటాము. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. Legal risks arise when the clients don't get what they promised by the event organizers, or when expectations of clients are unrealistic. Legal risks include the costs incurred on litigation and settlement of disputes between the first one, event organizers and clients, and event organizers and the further subcontractors. Okay, disputes may arise due to various reasons, such as there is a gap between what the client expects to get and product given by event managers. అలాగే ద సెకండ్ రీజన్ మనం చూసినట్లయితే when you don't meet the basic standards of safety and security. And the third reason, event organizers charge more price than the negotiated one. The fourth reason, there is insufficient supply of basic requirements such as reliable electricity, delivery vehicles, etc. Breach of legal requirements, example, selling alcohol to minors during event is the violation of liquor laws, due to which the venue may lose its liquor license. So these are the disputes may arise due to various reasons. సో ఈ లీగల్ రిస్క్లో ఇక్కడ ఏంటంటేనండి, ఒకటి క్లయింట్కి లేకటు ఈవెంట్ మేనేజర్స్కి మధ్య రావచ్చు ప్రాబ్లమ్స్, లేదా ఇటు క్లయింట్స్కి సబ్ కాంట్రాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్యన రావచ్చు. అర్థమవుతుందండి? ఇవి కారణాలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అక్కడ సప్లైలో ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే ఆ లీగల్ సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంటే చట్టాన్ని ఉల్లంఘన చేసి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు, లేకపోతే ముందు మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ మొత్తాన్ని ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ ఏవైనా కలెక్ట్ చేయడం అనేటటువంటి జరగవచ్చు. అలాగే సరైనటువంటి ఇక్కడ ప్రమాణాలకు అనుగుణంగా ఈవెంట్ కార్యక్రమ నిర్వహణ జరగనప్పుడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం లీగల్ రిస్క్గా మనం చెప్పుకోవచ్చునండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే సాంకేతిక సంబంధిత రిస్కులు, టెక్నాలజీ రిలేటెడ్ రిస్క్స్. టెక్నాలజీ రిలేటెడ్ రిస్క్స్. టెక్నాలజీ రిలేటెడ్ రిస్క్స్ సాధారణంగా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ వచ్చి టెక్నాలజీ రిలేటెడ్ రిస్క్స్, అంటే సాంకేతిక సంబంధమైనటువంటి రిస్కులండి. అంటే సాధారణంగా ఈ భారీ స్థాయిలో నిర్వహించబడేటటువంటి ఈవెంట్లలో ఈ తరహా రిస్కు ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు ఏసీలు పని చేయకపోవడం కానీ, లేకపోతే లేజర్ షో ప్రదర్శన, స్క్రీన్లపై సరిగ్గా పనిచేయకపోవడం కానీ, కొన్ని ప్రదర్శనలు అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగేటప్పుడు విద్యుత్ ప్రసార లోపం లేదా కంప్యూటర్ జనరేటర్లు మొరాయించడము మొదలైనవి ఈవెంట్ నిర్వాహకులకి, అతిథులకి కొంచెం శిరోభారాన్ని కలిగిస్తాయి. అంటే సాధారణంగా ఇప్పుడు చూడండి, మనకి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేటటువంటి పక్షంలో ఈ సమస్య ఎక్కువగా వస్తుందండి. కారణం ఏంటంటే అంత టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా కొన్ని అంటే ఏసీలు కొంచెం పని చేయకపోవడము, లేకపోతే కొన్ని ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదైనా కొంత టెక్నికల్గా ప్రాబ్లం రావడం అనేటటువంటిది. అలాగే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు అక్కడ కొంచెం కంప్యూటర్లు కానివ్వండి, లేదా ఇంకా ఇతర ఎలక్ట్రికల్కి సంబంధించినవి ఏవైనా మొరాయించడం, ఇవన్నీ కూడా ఈ రిస్క్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అండి. అంటే ఇక్కడ ఈ టెక్నాలజీ రిలేటెడ్ రిస్కుల వల్ల వచ్చేటటువంటి సమస్య ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఒకటే ప్రధానమైనటువంటి సమస్య అండి. ఇవన్నీ కూడా ఇటు ఈవెంట్ కార్యనిర్వహణ మేనేజర్లకి, అలాగే ప్రేక్షకులకి, అటు కార్యక్రమాన్ని అప్పచెప్పినటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా ఒక పెద్ద శిరోభారం కిందే, మన తలపోటు కిందే చెప్పవచ్చు అనమాట ఈ టెక్నాలజీ రిలేటెడ్ రిస్క్స్ అనేవి. So technology plays a crucial role in success of events, especially mega and high profile events where the entire event is dependent upon the computers networks. Generally, all the entry point of event venue, the data of visitors is recorded in computers and the further arrangements depend on this data. This data is required during and even after the event for future advertisements. Some events depend upon highly sophisticated technologies, example fireworks displays on New Year's Eve. The loss of data due to technical errors may spoil the entire event. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇప్పుడు అందరికీ ఏదో ఇప్పుడు చూపిద్దాము అన్ని పవర్ ప్రజెంటేషన్ ఇవన్నీ చేద్దాం అనేటప్పుడు టక్కుమని అక్కడ అది రాకపోయినా, లేకపోతే కంప్యూటర్కి సంబంధించి ఏదైనా జనరేటర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆటోమేటిక్గా ఇక్కడ ఆ ఈవెంట్ అనేటటువంటిది స్పాయిల్ అయిపోవడమే కాకుండా ఆ నిరాశ నిస్పృహలకి కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా లోన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనే మనం చెప్పవచ్చు అండి ఈ రిస్క్ మేనేజ్మెంట్లో. అండ్ ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రిస్క్ ఈజ్ రిస్క్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్. రిస్క్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అంటే నిర్వహణ లోపానికి సంబంధించినటువంటి రిస్క్ అండి. ఇది చాలా ఆవశ్యకమైనటువంటి దశ. అంటే ఈవెంట్ ప్రతి దశలో సంపూర్తిగా నిర్వహించాలి అంటే ప్లానింగ్ అమల్లో చేపట్టాలి. అయితే ఈవెంట్ నిర్వాహకుడు నిర్వహణ సూత్రాలను గుర్తుంచుకోవాలి. వివరణాత్మకంగా ప్రతి ఈవెంట్ దశను ముందస్తుగా ప్రణాళికను రూపొందించుకోవాలి. బృంద సభ్యుల్లో అసంతృప్తి, అంతర్ఘర్షణలు తలెత్తకుండా చూసుకోవాలి. దీనికి గల కారణాలను మనం అంతర వ్యక్తిగత సమస్యలు, అలాగే అత్యున్నత అధికారుల స్థాయిలో ఉండేటటువంటి సంఘర్షణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. అంటే ఇక్కడ చూడండి, రిస్క్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అనేది ఇది చాలా అత్యంతమైనటువంటి ఆవశ్యకమైనటువంటి రిస్క్ అండి ఇది. ఇందులో ఏంటంటే ఇక్కడ ఎవడైతే నిర్వహణ చేపట్టడానికి ఈవెంట్ మేనేజర్ ఉంటాడో వాడు తోటి వాళ్ళతోటి చాలా చాలా జాగ్రత్త రిలేషన్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలండి. వాళ్ళకి ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి ఏదైనా వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా దాని ఎఫెక్టు ఈ ఈవెంట్ మీద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈవెంట్ నిర్వాహకుడు ఖచ్చితంగా మేనేజ్మెంట్కి సంబంధించి
ఆ ప్రణాళికలు అనేవి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా అన్ని రకాల మేనేజ్మెంట్కి సంబంధించిన అనేక రకాల సూత్రాలను కూడా వీడు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా. కాబట్టి ఈ రిస్క్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అనేటటువంటిది సాధారణంగా జరిగేటటువంటి స్థాయిని మనం చూసినట్లయితే వ్యక్తిగత సమస్యలు, అంటే ఇంటర్నల్గా వాళ్ళ లోపల ఉండేటటువంటి వ్యక్తిగత సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఇంటర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటాము. అండ్ సెకండ్ వన్, అత్యున్నత అధికార స్థాయిల్లో ఉండేటటువంటి సంఘర్షణలు, అంటే డిస్ప్యూట్స్ ఎట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. కాబట్టి ఇవన్నింటినీ కూడా ఈ నిర్వహణ లోపభూయిష్టమైనటువంటి రిస్క్గా మనం చెప్పుకోవచ్చును. సో ద ఈవెంట్ నీడెడ్ టు బి మేనేజ్డ్ ఎట్ ఎవ్రీ స్టెప్ ఫ్రమ్ ఈవెంట్ ప్లానింగ్ టు ఈవెంట్ ఎగ్జిక్యూషన్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ బై ద ఈవెంట్ మేనేజర్. He must plan every stage in advance and in detail. అంటే ప్రతి ఆ ఈవెంట్కి సంబంధించి నిర్వహణకు సంబంధించి కూడా చాలా అడ్వాన్స్గా అనేక రకాలైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, సూత్రాలని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రతి దాని గురించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అవగాహన అనేటటువంటిది తెలుసుకోవాలన్నమాట అండి. సో డీటెయిల్డ్ మేనేజ్మెంట్ ఈజ్ ఫర్దర్ ఫెసిలిటేటెడ్ బై సౌండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ between the team. If the event is not managed well, it will fail to attain its objectives. The one is mismanagement can result. అంటే ఎప్పుడైతే ఆ మిస్మేనేజ్మెంట్ అనేటటువంటిది జరిగిందో అక్కడ ఆ ఈవెంట్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఆ ఈవెంట్ యొక్క లక్ష్యం అంతా కూడా ఆ దెబ్బ తినేయడానికి అవకాశం ఉంటుందండి. దట్ ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది స్పాయిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మిస్మేనేజ్మెంట్ కెన్ రిజల్ట్. మిస్మేనేజ్మెంట్ అనేటటువంటి సాధారణంగా ప్రధానమైనటువంటి కారణాలు మనం చూసినట్లయితే ఇంటర్ పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి అంతర్లీనంగా ఉండేటటువంటి సమస్యలండి. అలాగే డిస్ప్యూట్స్ ఎట్ టాప్ మేనేజ్మెంట్, అత్యున్నత అధికార స్థాయిల్లో ఏర్పడేటటువంటి సంఘర్షణల్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ రిస్క్ కనుక మనం చూసినట్లయితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిస్క్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిస్క్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిస్క్ అండి. ఇక్కడ మనం చూస్తే ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిస్క్ని మనం చూసినట్లయితే ఈవెంట్లలో ప్రతి రిస్క్ నుంచి పాల్గొన్న వారందరికీ ఏ నష్టం సంభవించకుండా రక్షించాల్సినటువంటిది మరియు భద్రత కల్పించవలసిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకుడిది. అంటే ఈవెంట్ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ప్రతి వ్యక్తులకి కూడా, అటు గెస్టులు కానివ్వచ్చండి, ప్రేక్షకులు కానివ్వచ్చండి, నిర్వాహకులు కావచ్చు, లేదా ఈవెంట్ నిర్వాహకుల్లో కొంత అంతర్గతంగా ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళెవ్వరికీ కూడా ఆ ఈవెంట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత, ఎటువంటి అవాంతరీయమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఈవెంట్ నిర్వాహకులకు అనేటటువంటిది ఉంటుందండి. అయితే ఈ తరహా రిస్కులు సాధారణంగా క్రింది విధంగా ఉంటాయి. అంటే సాధారణంగా ఈ సేఫ్టీ అండ్ భద్రత, సెక్యూరిటీకి సంబంధించి రిస్కులు మనం చూసినట్లయితే చూడండి, ఒకటి ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దేర్ మే బి రిస్క్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఈవెంట్స్. వేరియస్ రిస్క్స్ కెన్ ఛాలెంజ్ ద సెక్యూరిటీ ఇష్యూస్ సచ్ యాజ్ అసాంఘిక శక్తుల దాడి, క్రిమినల్ అటాక్స్. అసాంఘికమైనటువంటి శక్తుల దాడుల వల్ల ఈ భద్రత మరియు రక్షణ అనేటటువంటిది రిస్క్ జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే యాక్సిడెంట్స్, ప్రమాదాలు, అలాగే మత ఘర్షణలు, రియాట్స్, అలాగే ఉగ్రవాద చర్యలు, టెర్రరిజం, అలాగే ఇతర ప్రమాదకర రిస్కులు, సాబోటేజ్ లేదా అదర్ యాక్సిడెంటల్ రిస్క్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ రిస్క్స్ కెన్ ఛాలెంజ్ ద సెక్యూరిటీ ఇష్యూస్. సో ఇక్కడ అంటే ఈ నిర్వహణ
ఎవరైతే ఈవెంట్ నిర్వహణాధికారులు ఉంటారో, మేనేజర్లు ఉంటారో, వాళ్ళు చాలా అత్యంత జాగ్రత్తతోటే ఈ కార్యక్రమ నిర్వహణ అనేటటువంటి జరుగుతుందండి. ఎందుకంటే ఇది బహిరంగంగా జరిగేటటువంటి సభల్లో జరుగుతాయి కాబట్టి, బహిరంగంగా జరిగేటటువంటి ఈవెంట్స్ కాబట్టి అక్కడ రకరకాల వ్యక్తులు మనకి అక్కడ రావడానికి అవకాశం ఉంటుందండి. అది అసాంఘికమైనటువంటి శక్తులు, లేదా టెర్రరిస్టులు కావచ్చండి, లేదా అసాంఘికమైనటువంటి శక్తులు, లేదా మతాన్ని రెచ్చగొట్టేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే పలు రకాలైనటువంటి మనస్తత్వాలతో వచ్చేవాళ్ళు ఉంటారండి. ఏదో విధంగా ఈ ఈవెంట్ని పాడు చేయాలి, వీళ్ళని ఏదో విధంగా కొంచెం కించపరచాలనే ఉద్దేశంతో కలిగినటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి మీటింగ్స్కి రావడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎలా జరిగినప్పటికీ కూడా అన్ని అవాంతరీయమైనటువంటి పరిస్థితుల నుండి కూడా ఎదుర్కొనేటటువంటి దిశగా ఈవెంట్ నిర్వాహకుడు ఎంతో కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే అక్కడ కొన్ని రకాల బీభత్సకరమైనటువంటి ఘటనలు ఏమైనా జరిగాయనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాలకి జన నష్టం జరుగుతుందండి, ఆస్తి నష్టం జరుగుతాయండి, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అన్నీ కూడా, పరువు నష్టం అన్నీ కూడా అక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత నేర్పరితోటే ఈ బహిరంగంగా ఏదైనా కనుక ఈవెంట్లు జరిగేటప్పుడు ఆ నిర్వాహకులు చాలా జాగ్రత్తగా ఇవి డీల్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంటుందండి. అలాగే స్పెసిఫిక్ రిస్క్స్ అంటే ప్రత్యేక లేదా నిర్దేశిత రిస్కులు. స్పెసిఫిక్ రిస్క్స్, ఈ స్పెసిఫిక్ లేదా నిర్దేశితమైనటువంటి రిస్కులు అంటే ఏమిటి అంటే ఇవి ప్రత్యేక తరహా ఈవెంట్లలోనే ఉత్పన్నమవుతాయి. అంటే ఈవెంట్లు ఇది స్పెషల్ ఈవెంట్స్ అన్న దాంట్లోనే ఇలాంటి రిస్కులు అనేటటువంటివి మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. వీటి పట్ల అప్రమత్తత చాలా ఆవశ్యకము. ఎందుకంటే బైకు, కారు రేసుల్లో, పరుగు పందాల్లో, క్రీడల ఈవెంట్లలో గాయాలు, ప్రేక్షకులకు కూడా అనూహ్యంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అదే సాధారణంగా చూడండి, ఆ కారు పోటీలు కానివ్వండి, అలాగే రేసింగ్లు కానివ్వండి, అలాగే ఆటల పోటీలకు సంబంధించి కానివ్వండి, అక్కడ ప్రమాదాలకు సంబంధించి, అలాగే ఇక్కడ ఒక్కోసారి ఈ ప్రమాదాలు అక్కడ ప్రేక్షకులకు కూడా ఈ అనూహ్యంగా కూడా ఇక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ఈవెంట్లలోనే ఇలాంటి రిస్కులు అనేటటువంటివి మనకి జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద రిస్క్స్ which arise in particular type of events. These risks depends upon the nature of event organized. For example, in case of commercial and entertainment events, financial risk is there. But in case of sporting events, there are risks and dangers to the participants and to the audiences too. Bike and car races, fun runs have risks of injury to racers and audiences. In motorcycle races, the safety of rider is at stake. Fun Run, the largest rally race in North America, from nationwide insurance hood to coast relay stretching 195 miles from the top of Origins Mr. Meet Hood down to Pacific Ocean, generally report a large number of medical emergencies and heat attacks. అది 2015 సంవత్సరంలో జరిగినటువంటి ఇది స్పెసిఫిక్ రిస్క్కి సంబంధించి ఇక్కడ చెప్తున్నారండి. సో ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్లని జరిగేటటువంటి తరహాల్లో ఈ ఈవెంట్లు ఇలాంటి రిస్కులు అనేటటువంటి ఉత్పన్నమవుతాయి. సరే, ఇది మొత్తం మీద ఇక్కడ నిర్వాహక మేనేజర్ అనేటటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఇక్కడ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవి చూడడానికి మనకు కొన్నిసార్లు సిల్లీగా అనిపించినప్పటికీ, ఎంటర్టైన్మెంట్గా ఉన్నప్పటికీ
అక్కడ ఆడియన్స్కి కూడా మనకి ఇక్కడ రిస్క్ అనేటటువంటిది జరగడం అనేటటువంటిది, ప్రమాదాలకు కూడా జరిగే అవకాశాలు కూడా వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి సో ఇది దీన్ని కూడా నిర్వాహకుడు చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇక లాస్ట్ టైప్ ఆఫ్ రిస్క్స్ ఇట్ ఈజ్ అదర్ రిస్క్స్, ఇతర రిస్కులు. ఒక్కోసారి తాత్కాలిక సీటింగ్ ప్రయత్నాలు విఫలం చెంది ప్రేక్షకులకు స్వల్ప గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, సిట్టింగ్లు మనం వచ్చినటువంటి ప్రేక్షకుల్ని లేకపోతే ఆ ముఖ్యమైనటువంటి అతిథుల్ని ఏదైనా పైకి ఆహ్వానించేటటువంటి పక్షంలో సిట్టింగ్ని వాళ్ళని కూర్చోమనేటటువంటి సందర్భంలో ఇది ఒక తాత్కాలికమైనటువంటి, అంటే ఇది ఎవరు కూడా మనం ఊహించమండి. అంటే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈవెంట్ నిర్వాహకుడికి అయినప్పటికీ కూడా వారు కూర్చొని ఉండడం అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో అవి ఒక్కొక్కసారిగా ప్రమాదాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఈ రిస్కుల్లో ఉంటుంది. అంటే ఒక్కోసారి తాత్కాలిక సీటింగ్ ప్రయత్నాలు విఫలం చెంది ప్రేక్షకులకి స్వల్ప గాయాలయ్యేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడొచ్చండి. ఉదాహరణకి ఆ తాత్కాలిక బారికేడ్లు, అలాగే సీటింగ్, ఫినిషింగ్ నిర్మాణాల్లో జాగ్రత్తలు అనేటటువంటిది వహించాలి. సో ఈవెంట్ నిర్వాహకులు తప్పకుండా ఈ క్రింది జరిగినప్పుడు తన ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా బాధ్యత వహించవలసినటువంటి సందర్భాలు ఉంటాయండి. అంటే ఈ అదర్ రిస్క్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇవి అవుట్డోర్లో మన ఈవెంట్ అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇట్లా అవుట్డోర్ జరిగినప్పుడు ఒక్కోసారి నిర్వాహకులు అంతా కూడా, అంటే ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా అత్యంత జాగ్రత్తతోటి చాకచక్యంతో ఈవెంట్ నిర్వహణ చేపడదామని అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తాత్కాలికమైనటువంటి ఆ లోపాల వలన అక్కడ మనకి ప్రమాదాలు జరిగేటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ప్రేక్షకులకు కూడా కొంత నష్టపోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం ఇక్కడ నిర్వాహక మేనేజర్ల లోపం లేకపోయినప్పటికీ కూడా, అంటే ఉదాహరణకి తాత్కాలికంగా ఏర్పాటు చేసేటటువంటి బ్యారికేడ్లు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా, అంటే చూడండి మనం ఈ కర్రలు కానీ లేదా డేరాలు కానీ కట్టడంలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం వల్ల కానివ్వండి, లేదా సిట్టింగ్ సంబంధించి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ అది వచ్చినప్పుడు ఇక్కడ నిర్వాహక మేనేజర్ది ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, ఆవిడ పాత్ర ఉన్నా లేకపోయినా, అతని లోపం ఉన్నా లేకపోయినా కూడా కొన్ని ప్రధానమైనటువంటి విషయాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఈ అదర్ రిస్క్కి సంబంధించి మనం చెప్పుకోవచ్చునండి. సాధారణంగా వాడి ప్రమేయం ఉన్నా బాధ్యత వహించవలసినటువంటి సందర్భాలు కనుక చూసినట్లయితే, ఇప్పుడు ఆ తాత్కాలిక సిట్టింగ్ వల్ల ఏదైనా టెంపరీగా నష్టం ఏదైనా జరిగినట్లయితే వ్యక్తిగతమైనటువంటి గాయాలకి ఆ నిర్వహణ ఎవడైతే ఈవెంట్ మేనేజర్ ఉంటాడో వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాక్చువల్గా అతని లోపం అందులో లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా అతని టోటల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూసుకోవాలి. కాబట్టి అతన్ని ఇక్కడ బాధ్యుడిగా చేయడం అనేటటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పాము, కేవలము ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రమాదాల వల్ల వ్యక్తులకే కాకుండా కొన్ని రకాల ఆస్తులు కూడా ఇక్కడ ధ్వంసమయ్యేటటువంటి పరిస్థితి రావచ్చు. అర్థమైందండి. అలా ఆస్తి నష్టం ఏదైనా జరిగినట్లయితే ఆ ఆస్తి నష్టానికి సంబంధించి కూడా ఇక్కడ నిర్వహణ మేనేజర్లు అక్కడ చాలా అత్యంత జాగ్రత్తతోటి దాన్ని తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ప్రాయోజిత విక్రేతలు ప్రేక్షకులకు కీర్తి ప్రతిష్టలు భంగం కలిగినప్పుడు, అంటే సాధారణంగా ఈ ఏదైనా ఆ పర్సన్స్కి ఎవరికైనా సరే భంగం కనుక వాటిల్లినట్లయితే ఆటోమేటిక్గా ఆ భంగానికి కూడా ఇక్కడ వాడి యొక్క గుడ్ విల్ కూడా ఏదైనా దెబ్బతినేసినప్పుడు దానికి కూడా ఈ బాధ్యత వహించవలసినటువంటి సందర్భం ఉంటుందండి. అలాగే పరువు నష్టం దావాలు, ఇన్సూరెన్స్ క్లెయిములు అధిక మొత్తంలో చెల్లించాల్సి వచ్చినప్పుడు, సో ఎక్కువ మొత్తంలో ఇవి కూడా చెల్లించవలసి వచ్చినప్పుడు ఆ నిర్వాహక మేనేజరు దీని మీద పూర్తిగా బాధ్యత వహించవలసినటువంటి సందర్భం ఏర్పడుతుందన్నమాట. అలాగే ఆహార పదార్థాలు పార్కింగ్, విరామస్థల కల్పనలో భేదాలు, చాలని వేదిక ఎంపిక తదితర అసంతృప్తి సంఘటనలో భారీ స్థాయిలో ఈవెంట్ మేనేజర్లు రిస్కులను భరించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ పార్కింగ్ సంబంధించి ఏదైనా ఉండడం, లేదా విరామ సమయంలో వాళ్ళకి ఏదైనా సరైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయలేకపోవడము, అట్లాగే ఆహార పదార్థాలకు సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళకి ఏదైనా కొంచెం లోపభూయిష్టంగా అనుకున్నా లేదా సరైనటువంటి ఆహార
పదార్థాలు వాడికి అందుబాటులో లేకపోయినా ఇక్కడ ఈవెంట్ మేనేజర్లు ఆటోమేటిక్గా ఈ భద్రతకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఏదైనా కొంచెం రద్దు చేయబడినటువంటి అంటే ఈ సాధారణంగా ఏదైనా భద్రత ఏదైనా ప్రోగ్రామ్స్ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏదైనా వచ్చి అదైనా రద్దు చేయబడింది అనుకోండి, అప్పుడు కూడా నిర్వాహకులను బాధ్యతలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఆహార పదార్థాలు కానీ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళ విరామ సమయంలో ఏదైనా కొంచెం అసౌకర్యానికి గురయ్యేటటువంటి సందర్భాలు కనుక అటు ప్రేక్షకులకి ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి రిస్క్ని కూడా ఇక్కడ నిర్వహణ మేనేజర్లే అక్కడ బాధ్యత అనేటటువంటిది గుర్తెరిగి వాళ్ళు బాధ్యత పంచుకోవడం అనేటటువంటి జరుగుతుందండి. సాధారణంగా ఈ అవుట్డోర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ ఏదో చిన్న చితకాతో అయ్యేటటువంటి పని కాదు కాబట్టి, ఎందుకంటే అవుట్డోర్ మేనేజ్మెంట్ అనగానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇదెంతో వ్యయంతో కూడినటువంటిది, భారీ వ్యయంతో కూడుకుని ఉండేటటువంటి ఒక మేనేజ్మెంట్ ఇది. దీన్ని అత్యంత జాగ్రత్తతోటి ముందుగానే ప్రణాళికాబద్ధంగాను అనేక రకాలైనటువంటి నిర్వహణ సూత్రాలన్నింటినీ కూడా వీడు మనన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వాడు విజయవంతం చేయడానికి అహర్నిశలు ఈ ఈవెంట్ మేనేజరు అలాగే అతనికి సహకారాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా దీనికి నిరంతరము కూడా అప్రమత్తంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తేనే తప్ప లేకపోతే ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరగడానికి మనం గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్గా అందుకు బాధ్యుడైనటువంటి ఈ ఈవెంట్ నిర్వహణ మేనేజర్కి కూడా కొంత రిస్క్ కూడా భరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనకి ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉండేటటువంటి రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి అలాగే రిస్క్ మేనేజ్మెంట్లో ఉండేటటువంటి టైప్స్కి సంబంధించి మనం తెలుసుకునేటటువంటి ఐటమ్ ఇది. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. అదర్ రిస్క్స్. In some events, unique risks may arise such as temporary seating arrangements may collapse with and injure the audiences. To avoid these risks, temporary fencing, staging and seating must be arranged in consultation from a structural engineer to gain knowledge on safety standards. According to the United States Department of Justice, the main harms that event owners face are: the first one, injuries to persons, damage to property, loss of reputation as sponsors, vendors, patrons and fans may not attend future events. Next, fourth one, adverse business impact such as loss of revenue or increased operating cost resulting from damages. And fifth one, higher insurance premium due to claim and lawsuits. And sixth one, even disruptions such as late or cancelled showings stemming from security threats and lost inadequate venue capacity and services such as food, packing, restrooms and traffic control leading to patron dissatisfaction and the potential for escalation. So these are the events, these are the main harms owners faces before gathering in other risks. So that is the important risk management and different types of major risks. Okay, in next class we will discuss about the healthy and safety events. ఆరోగ్య మరియు భద్రత ఈవెంట్స్ గురించి రేపు క్లాసులో మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.